అందరికీ నమస్తే. తెలంగాణలో ఓ వైపు ఆశావాహులు పదవుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు సంవత్సరంన్నర నుంచి కూడా. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో ఖచ్చితంగా నిర్వహించాల్సిందే. ఇప్పటికే లేట్ అయిపోయింది. నిర్వహించాలి అని అంటే ముందు మనం ఏం చేయాలి అనేటటువంటి ఆలోచన ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దలు చాలా లోతుగా ఆలోచిస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, లేకపోతే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ ఢిల్లీ పెద్దల్ని కలవడం, తర్వాత కార్యవర్గంలో ఎవరెవరిని తీసుకోవాలి, ఇటు పార్టీకి సంబంధించిన పదవులు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించిన పదవులు కానీ ఇవి ప్రకటించిన తర్వాతే ఎన్నికల్లోకి వెళ్తే, స్థానిక సంస్థల్లోకి ఎన్నికల్లోకి వెళ్తే ఎవరెవరైతే పదవులు వచ్చిందో వాళ్ళంతా కూడా ఇంకొంచెం కష్టపడి పనిచేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అని చెప్పి ఢిల్లీ పెద్దల్ని కలుస్తా ఉన్నారట. ఇంకేమున్నది, ఈ 30వ తారీఖు అయిపోతా ఉన్నది. ఎందుకంటే ఎన్నికల కంటే ముందే, ఆ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కంటే ముందే ఓ 4-5 మంత్రులు కావచ్చు, లేకపోతే ఇక ఏదైతే ఆ కార్యవర్గం ఉందో పిసిసికి సంబంధించినటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా ఒక 100 కీలకమైనటువంటి పదవుల్ని ఇవ్వాలి. ఇంకోవైపు మహిళలంతా కూడా మేము కష్టపడ్డాం, మాకు రాలేదు అని చెప్పి గాంధీ భవన్ దగ్గర కూడా ఇట్లా డిలే చేస్తా ఉన్నారు. ఇక ప్రజలంతా కూడా, మరి విద్యాశాఖకు మంత్రి లేరు, మళ్ళీ విద్యాశాఖ ప్రారంభం కాబోతా ఉన్నది, తర్వాత హోంశాఖకు మంత్రి లేరు, ఇట్లా కీలకమైనటువంటి కొన్ని పదవులకి మంత్రులు లేరు. ఉంటే ఎవరి పరిపాలన వాళ్ళకి బాగుంటది. కష్టపడ్డ వాళ్ళంతా కూడా పదవుల కోసం వెయిట్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే కొత్త ఇన్ఛార్జి గారు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి కష్టపడినటువంటి నాయకులంతా కూడా ఎంతో మంది లెటర్లు ఇచ్చిర్రు. మేడం గారికి తీసుకొచ్చి మీనాక్షి నటరాజన్ గారికి లెటర్లు ఇస్తా ఉన్నారు. కానీ ఇంకా మళ్ళీ కొంచెం లేట్ కాబోతా ఉంది అనేటటువంటి సమాచారం అయితే అందుతా ఉంది. మల్లికార్జున ఖర్గే గారు అందుబాటులో లేరు. ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అగ్రనేత రాహుల్ గాంధీ గారు కావచ్చు. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పటికే పలుసార్లు కూడా ఇక్కడ స్టేట్ లో ఉన్నటువంటి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సార్లు వీటి మీద కూడా కొంత కూర్పు చేసిరట. ఎవరికి ఇస్తే బాగుంటది, ఎట్లా చేస్తే బాగుంటది. ఎందుకంటే ఇప్పుడు క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం కూడా ఇచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కావచ్చు, లేదా ఇటు మంత్రి పదవులు కావచ్చు. ఇట్లా ఎవరికి కలిసి వస్తుంది అనేటటువంటి అంశం మీద కొంతమంది ఎమ్మెల్యేలు అయితే ఇప్పటికే చాలా నిస్సహాయక స్థితి, అంటే ఇంకా మేము ఓపిక పట్టలేం అనేటటువంటి ఒక ఇదిలో కూడా ఉన్నారు. కాబట్టి కొంత లేట్ కాబోతోంది. అంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వరకు లీస్ట్ ఫైనల్ కాకపోవచ్చు అనేటట్టు. తర్వాత ఒకవేళ పదవులు ఇస్తే మరి మిగతా వాళ్ళని ఎట్లా బుజ్జగించేటటువంటి ప్రయత్నం చేయాలి, ఎట్లా బ్రతిమలాడాలి, వాళ్ళకి ఆల్టర్నేట్ ఏం చూపించాలి అనేటటువంటి అంశం మీద కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే మరి ఆలోచన చేస్తా ఉంది. మరి ఇది తెగట్లేదు, ముడిపడట్లేదు. ఎందుకంటే ఇగో మంత్రులు అగో మంత్రులు అని చెప్పి దసరా కంటే ముందు కూడా, తర్వాత దసరా అయిపోయిన తర్వాత సంక్రాంతి అన్నారు, తర్వాత సంక్రాంతి అయిపోయింది, న్యూ ఇయర్ అన్న తర్వాత సంక్రాంతి, ఆ తర్వాత ఉగాది, శ్రీరామనవమి, ఇట్లా పోస్ట్ పోన్ అవ్వకుండా వచ్చింది. వెయిట్ చేసిన వాళ్ళు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు. ఎందుకంటే ఒక మంత్రి ఉండాలి, సంవత్సరం అయిపోయింది అనేది తెలంగాణలో అయితే ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది. ప్రధానంగా మరి ఎమ్మెల్యేలు మాత్రానికి ఇప్పటికీ కూడా కొంతమంది మెయిన్ రేస్ లో కొనసాగుతుందరట. మెయిన్ రేస్ లో అంటే ఎవరికైతే పదవులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి చూస్తే మరి ప్రధానంగా మల్రెడ్డి రంగారెడ్డి ఎమ్మెల్యే, వీళ్ళు చాలా ఇక పోటీ పడతా ఉన్నారు అనమాట వీళ్ళంతా. మల్రెడ్డి రంగారెడ్డి, ఆ తర్వాత వచ్చేసేసి పరిగి రామ్మోహన్ రెడ్డి, తర్వాత వాకటి శ్రీహరి, తర్వాత సుదర్శన్ రెడ్డి, వీళ్ళంతా మరి ఉన్నది ఒక 5 మందికి ఇవ్వాలి. 5 మంది కోసం మాత్రానికి ఇక మాక్సిమం ఈ పేర్లలోనే కొంతగా ఖరారు అయిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. గడ్డం వివేక్ ఇవి కీలకంగా ఇక్కడ రాష్ట్ర పెద్దలు కావచ్చు, లేకపోతే అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దలు కావచ్చు. తర్వాత ప్రేమ్ సాగర్ రావు, తర్వాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇట్లా వీళ్ళు ఎవరికి వాళ్ళు ఇక ముందస్తుగా ఉన్నారు. 1 2 3 4 5 6 7 మంది ఉన్నారు. 7 మందిలో ఒక 5 మందికి మాత్రానికి అవకాశం రావచ్చు. 5 మందికి అవకాశం వచ్చేటటువంటి ఛాన్స్ అయితే ఉందని చెప్పి
చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారితో కలిపి మొత్తం ఇంకా 12 మంది ఉన్నారు, ఇంకా 6 మంది కావాలి. 6 మంది కావాలి. మరి 6 మందికి ఛాన్స్ ఇస్తారా, దీంట్లో ఎంతమందికి ఇస్తారని చూడాలి. మరి ఇక రాహుల్ గాంధీ గారు, తర్వాత మల్లికార్జున ఖర్గే గారు, వీళ్ళిద్దరు ఇట్లా ఎవరో ఒకళ్ళు మాత్రానికి ఒక డిసిషన్ ని ఫైనల్ అయితే చేయబోతా ఉన్నారు. వీళ్ళు తీసుకుంటారు. కానీ ఇప్పుడు 30వ తారీఖు వరకు అయ్యేటటువంటి అవకాశాలు అయితే లేవు అని చెప్పి తెలుస్తా ఉన్నది. ఏదేమైనా బ్యాలెన్సింగ్ చేస్తూ అటు క్యాస్ట్ ని ఇటు పొలిటికల్ ఈక్వేషన్స్ ని రెండింటిని కూడా బ్యాలెన్సింగ్ చేస్తూ మరి దీన్ని కొంత ముందుకు తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం, బెర్తులు ఖరారు చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్తా ఉన్నారు. ఆశావాదులంతా కూడా ఈ రోజు అంటే ఈ రోజు అని చెప్పేసి మరి ఇది తెగట్లేదు, ముడిపడట్లేదు. ఎందుకంటే మేము అడుగుతా ఉన్నాం, ఖచ్చితంగా పార్టీ పదవులు అంటే కష్టపడ్డోళ్ళకి పదవులు ఇవ్వాలి, మంత్రులు పెట్టాలి కదా. ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తారు, ఎందుకింత డిలే చేసిర్రు అని చెప్పి అడుగుతారు. సో ఏది ఏమైనా కానీ అతి త్వరగా పార్టీకి సంబంధించిన పదవులు అంటే అది పార్టీ నిర్ణయం అనుకోవచ్చు. కానీ ఖచ్చితంగా మంత్రులు మాత్రానికి ఫిల్ చేసే ప్రయత్నం తెలంగాణలో చేయాలి. పరిపాలన సౌలభ్యం కోసం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర ఏదైనా సరే పరిపాలన మంచిగా నడవాలి అని అంటే మాత్రానికి బెర్తులను అయితే కన్ఫర్మ్ చేయాలి. సో కొంత ఈ 2 రోజులలో డిలేగా, ఈ 2 రోజులలో అయిపోతుంది, అనౌన్స్మెంట్ అయిపోతుంది, లేకపోతే 30వ తారీఖు వరకు అయిపోతుంది అనేటటువంటి ఆ మాటకు మాత్రానికి కొంత బ్రేక్ అయితే పడింది. సో ఇంకా కొంచెం టైం తీసుకోవచ్చు అనేది మాత్రానికి కొంచెం మనకి సమాచారం అయితే అందుతా ఉంది. సో బెర్తులకు అటు కార్యవర్గం కావచ్చు, ఇటు మంత్రి పదవులకు కావచ్చు, ఈ రెండింటికి కూడా కొంత డిలే కాబోతా ఉంది అనేది మాత్రానికి కనబడతా ఉన్నది.